కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వమనే కొమ్మనెక్కి తీయనైన అక్షరములు గల రామ రామ అను పేరును చెవులకింపుగా పలుకుతున్న వాల్మీకి మహర్షి అను కోయిలకు నమస్కరిస్తున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండము 3వ సర్గము. నారద మహర్షి నుండి రామకథను విన్న వాల్మీకి మహర్షి తన మనోనేత్రములతో శ్రీరామచంద్రుని వృత్తాంతమును రామాయణ గాథలోని సన్నివేశములను వీక్షించసాగాడు. సీతారామలక్ష్మణులు, దశరథ మహారాజు, ఆయన భార్యలు, అయోధ్యానగరము, అందలి ప్రజలు విదితమయ్యారు. దశరథుని తపఃఫలముగా శ్రీ మహావిష్ణు రఘువంశమును అవతరించాడు. శ్రీరాముడు పరాక్రమముతో పాటు సత్ప్రవర్తన, సత్యసంధత మొదలగు శుభలక్షణములు కలిగి అందరి ప్రేమను చూరుకున్నాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణార్థము రామలక్ష్మణులు మహర్షి వెంట వెళ్ళారు. మార్గమునందు రామచంద్రుడు తాటకను వధించాడు. యాగ సంరక్షణను గావించి తదుపరి విశ్వామిత్ర మహర్షి వెంట వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. శ్రీరాముని పదస్పర్శ సోకి అహల్య శాప విముక్తురాలయ్యింది. జనకుని సభలో రాఘవుడు శివధనుర్భంగం గావించాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం జానకి, ఊర్మిళ, మాండవి శృతకీర్తులతో వైభవంగా జరిగింది. రాముని పట్టాభిషేక ప్రయత్నాలు కైకేయి కోరిన వరాలతో విఫలమయ్యాయి. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో సహా వనవాసానికి బయలుదేరాడు. దశరథుడు పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యాడని రామాయణ కావ్యంలో వాల్మీకి మహర్షి వివరించారు. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నారు. శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణాలర్పించాడు. భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకం అనరించి నందిగ్రామమును తాను నివసింపసాగాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యమును ప్రవేశించాడు. విరధుణ్ణి వధించాడు. శరభంగ మహర్షిని, అత్రి మహర్షిని దర్శించారు. అగస్త్య మహర్షి నుండి ధనుర్బాణములు గైకొన్నాడు. జటాయువుతో సమాగమము, శూర్పణఖతో సంవాదము, ఖరదూషణ త్రిశరుల సంహారము, తర్వాత రావణుడు సీతాభరణానికి ఒడిగట్టాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపివేశాడు. మారీచుని వధించిన రాముడు సీతాన్వేషణకై విలపిస్తూ సాగాడు. కబంధుని, శబరిని దర్శించిన రాముడు హనుమను చూచాడు. ఋష్యముఖ పర్వతమునందు సుగ్రీవునితో మైత్రి కలిపాడు. వాలి సుగ్రీవుల యుద్ధంలో సుగ్రీవుడు పరాభవించబడ్డాడు. శ్రీరాముడు వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. సీతాన్వేషణలో భాగంగా హనుమ, అంగద, జాంబవంతాదులు దక్షిణ దిక్కుగా వెళ్లారు. సంపాతి నుండి సీతాదేవి లంకలో ఉన్నట్లు తెలుసుకుని అడ్డుగా ఉన్న సముద్రాన్ని హనుమ లంఘించాడు. సురసను జయించాడు. సింహికను వధించాడు. లంకిణ్ణి జయించి లంకప్రవేశం చేసి సీతమ్మను దర్శించి రావణుకు హితబోధ గావించాడు. లంకను దహించి కనుగొంటి జానకీమాతను రావణు లంకలో అని శ్రీరామునికి విన్నవించాడు. శ్రీరాముడు సైన్య సమేతంగా సముద్ర తీరానికి చేరుకున్నాడు. వారధి నిర్మించాడు. లంకను ముట్టడించాడు. శరణన్న విభీషణునికి అభయమిచ్చాడు. కుంభకర్ణ మేఘనాథుల సంహారము గావించి దశకంఠుని శిరస్సులను ఖండించి వేశాడు. విభీషణుని లంకాధిపతిని గావించి సీతాసమేతుడై పుష్పకమును ద్రోహించి అయోధ్యకు బయలుదేరాడు. భరతుని కలిసి అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. రామరాజ్యం స్థాపించబడింది. సీతాపరిత్యాగం మొదలుగా గల తదనంతర ఘట్టాల్ని వాల్మీకి ఉత్తరకాండమునందు వివరించారు. ఇప్పుడు బాలకాండ 3వ సర్గమునందు వాల్మీకి చెప్పిన శ్లోకాలను వింటారు. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిః స్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం. రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః
హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురాయత్ తత్ర నివృత్తం పాణావాలమకం యథా. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. నానా చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం రామ రామ వివాదం చ గుణాన్ దాశరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయం. ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా. గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం. దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీష్ణేన సమాగమం అనసూయా సహాస్యాం అప్యంగరాగస్య చార్పణం అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశరసోః ఉత్థానం రావణస్య చ మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా రాఘవస్య విలాపం చ ఘృద్రరాజనిబర్హణం. కబంధ దర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం శబర్యా దర్శనం చైవ హనుమద్దర్శనం తథా విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః. ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం వాలి ప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం తారావిలాపం సమయం వర్షరాత్ర నివాసనం. కోపం రాఘవసింహస్య బలానాం ఉపసంగ్రహం దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం అంగుళీయకదానం చ వృక్షస్య బిలదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం. పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనం సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనం రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రౌ లంకాప్రవేశం చ ఏకస్యాపి విచింతనం ఆపానభూమిగమనం అవరోధస్య దర్శనం దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణం రాక్షసీతర్జనం చైవ త్రిజటా స్వప్నదర్శనం మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ. రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. సంగమం చ సముద్రేణ నళసేతోశ్చ బంధనం ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనం విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేః పురే విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం
అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే తృతీయః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 3వ సర్గము సమాప్తము.